Hi, welcome back to my channel, Spoken English or English Communication Skills by PSN Prasad. మనం ఈ ఛానల్ ద్వారా మినిమం బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చాలా ఈజీగా కంఫర్టబుల్గా మీడియం పేస్ తోటి మనం వీడియోస్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే చాలా మంది దే హావ్ బీన్ సబ్స్క్రైబింగ్ అండ్ గెటింగ్ బెనిఫిట్ ఫ్రమ్ ఇట్ అండ్ ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. ఈ రోజు మనం ఇంతకుముందు నేను లాస్ట్ క్లాస్లో చెప్పినట్టుగానే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ది కంజంక్షన్స్. మనం ఏవైనా రెండు పనులు చేసామనుకోండి, ఒకవేళ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొన్నాం, అలాగే పాలు కూడా తీసుకున్నాం. సో అప్పుడు ఎలా చెప్తాం మనం ఇంగ్లీష్లో? ఐ పర్చేస్డ్ వెజిటబుల్స్, నేను వెజిటబుల్స్ కొన్నాను. అలాగే ఐ పర్చేస్డ్ మిల్క్ బాటిల్ అన్నాను అనుకోండి. ఇక్కడ రెండిట్లో కూడా ఐ పర్చేస్డ్ అనేది కామన్ గా వస్తుంది. కాబట్టి మనం వీటికి ఒక కంజంక్షన్ యూజ్ చేస్తే ఒకే సెంటెన్స్ లో చెప్పేసేయచ్చు. ఎలా చెప్తాం? ఐ పర్చేస్డ్ వెజిటబుల్స్ అండ్ మిల్క్, రైట్? లేదా ఐ పర్చేస్డ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. ఓకే, ఇట్లా మనం డే టు డే కమ్యూనికేషన్ లో ఈ కంజంక్షన్స్ అనేటటువంటివి కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. సో మీరు ఆల్రెడీ చూసే ఈవెన్ బాగా ఇంగ్లీష్ మాట్లాడగలిగిన వాళ్ళు కూడా దే యూజ్ దీస్ కంజంక్షన్స్. వాళ్ళకి కరెక్ట్ గా వర్డ్స్ రానప్పుడు, గుర్తు రానప్పుడు ఎలా మాట్లాడుతూ ఉంటారు? లైక్ అండ్ లైక్ దట్ దే కీప్ సేయింగ్. ఆ ఎండ్ అనేటటువంటిది ఒక కంజంక్షన్. ఓకే, మనం మాట్లాడే టైంలో ఒక పాజ్ ఇవ్వటానికి, అంటే ఒక షార్ట్ గ్యాప్ తీసుకోవటానికి, ఆ నెక్స్ట్ సెంటెన్స్ ఎలా చెప్పాలి ఏంటి అనే దానికి కూడా ఈ కంజంక్షన్ అనేటటువంటిది చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో వితౌట్ డిలే లెట్ us ప్రొసీడ్ అండ్ లెర్న్ ది యూసేజ్ ఆఫ్ కంజంక్షన్స్ ఇన్ టుడేస్ క్లాస్. మనకి కంజంక్షన్స్ అనేటటువంటివి ట్రైన్ కి ట్రైన్ మనందరికి తెలుసు కదా, ఈ బోగీల మధ్యలో, కంపార్ట్మెంట్స్ మధ్యలో కొన్ని లింకర్స్ ఉంటాయి. ఓకే, ఆ లింకర్స్ లేదా ఆ చైన్స్ లాంటివి దే కనెక్ట్ ద టూ కంపార్ట్మెంట్స్ ఆర్ టూ బోగీస్, రైట్? ఇన్ ద సేమ్ వే ఈ కంజంక్షన్స్ అనేటటువంటివి కూడా కొన్ని వర్డ్స్ అలా కనెక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. వర్డ్స్ ని కానీ, ఫ్రేజెస్ ని కానీ, అలాగే క్లాజెస్ ని కానీ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. కంజంక్షన్స్ ఆర్ వర్డ్స్ దట్ కనెక్ట్ వర్డ్స్. ఓకే, కొన్ని వర్డ్స్ ని కనెక్ట్ చేస్తాయి. ఫ్రేజెస్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఒక 2-3 వర్డ్స్ ని కలిపి చెప్పటాన్ని ఫ్రేజ్ అంటాం. వాటి మధ్య కూడా ఈ కంజంక్షన్స్ ఉపయోగిస్తారు. అలాగే క్లాజెస్ అంటే మనం ఒక సెంటెన్స్ లో ఒక కొద్దిపాటి మీనింగ్ ఉన్నటువంటి పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ని క్లాజ్ అంటాం. ఇంకా వాటి డీటెయిల్స్ మనం నెక్స్ట్ క్లాసెస్ లో నేర్చుకుందాం. సో కాబట్టి కంజంక్షన్స్ ఆర్ వర్డ్స్ దట్ కనెక్ట్ వర్డ్స్, రైట్? ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఐ పర్చేస్డ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, అంటే వెజిటబుల్స్ ఒక వర్డ్, ఫ్రూట్స్ ఇంకొక వర్డ్. ఆ రెండింటిని మధ్యలో ఎలా కలిపాం? అవి రెండు టూ డిఫరెంట్ థింగ్స్ కాబట్టి మనం అండ్ అనేటటువంటి కంజంక్షన్ తో వాటిని కలిపాం. అలాగే ఫ్రేజెస్ ను కూడా అలాగే కలుపుతాం, రైట్? అండ్ క్లాజెస్, ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతూ ఉంటాయి. దే హెల్ప్ టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ద ఐడియాస్. ఓకే, సో మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ తోటి చాలా ఈజీగా ఈ కంజంక్షన్స్ ని నేర్చుకోవచ్చు. చూడండి, ఈ కంజంక్షన్స్ లో కూడా 2-3 రకాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి దాన్ని కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటారు. అంటే అవి కోఆర్డినేట్ చేస్తూ ఉంటాయి. మనం గుర్తుపెట్టుకోవటానికి ఇక్కడ ఒక చిన్న ఫ్యాన్ బాయ్స్ అంటారు. అంటే ఎఫ్ అంటే, ఏ అంటే, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కంజంక్షన్ తెలియజేస్తూ ఉంటుంది. ఎఫ్ అంటే ఫర్, ఏ అంటే ఎర్న్డ్, అండ్ ఎన్ నెయిదర్, బి ఫర్ బాయ్స్, ఓ ఫర్ ఆర్, వై ఫర్ హెచ్, ఎస్ ఫర్ సో. ఇట్లా ఫ్యాన్ బాయ్స్ అనేటటువంటి ఒక ఇలా రైట్ అని యాక్రోనిమ్ అంటారు. ఇలా మనం అంటే గుర్తు పెట్టుకోవటానికి మాత్రమే ఇది.
సో ఇందులో మొదటిది వచ్చేసి ఫర్ అనేటటువంటి కంజంక్షన్ తీసుకుంటే ఇది ఇట్ గివ్స్ ఎ రీజన్. ఇక్కడ చూడండి, ఐ స్టేడ్ హోమ్ ఫర్ ఐ వాస్ టైర్డ్. నేను ఇంటి దగ్గరే ఉండిపోయాను. కారణం ఏంటి? ఫర్ ఐ వాస్ టైర్డ్. నేను అలసిపోయాను కాబట్టి. షీ బ్రాట్ ఎ కోట్ ఫర్ ద వెదర్ వాజ్ కోల్డ్. ఆవిడ కోట్ వేసుకుంది లేదా తెచ్చుకుంది. ఎందుకని? వెదర్ బయట వాతావరణం చాలా చల్లగా ఉంది కాబట్టి ఒక కోటు వేసుకోవటానికి తెచ్చుకుంది. సో ఇక్కడ ఈ ఫర్ అనేటటువంటిది రీజన్ ని తెలియచేస్తుంది. అయితే మనకేంటంటే ఈ ఫర్ గివింగ్ ద రీజన్ అనేది ఎక్కువగా డే టు డే కమ్యూనికేషన్ లో మనం వాడు. ఎక్కువగా ఫార్మల్ కాంటెక్స్ట్, మనకి లిటరరీ పార్ట్ లేదా అకాడమిక్స్ సైడ్ గానే దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు అనమాట. ఓకే, కాబట్టి దీని గురించి అంత ఎక్కువ టెన్షన్ అవసరం లేదు. లెట్స్ గో టు ది సెకండ్ వన్. అండ్ అఫ్ కోర్స్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ప్రతి ఒక్కరూ యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ అనేటటువంటిది ఇట్ కనెక్ట్స్ సిమిలర్ ఐడియాస్. ఒక రెండు సిమిలర్ ఐడియాస్ ఉన్నప్పుడు ఈ అండ్ అనేటటువంటి కంజంక్షన్ తో వాటిని కనెక్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి పిజ్జా అంటే ఇష్టం, అలాగే ఐస్ క్రీమ్ అన్నా కూడా ఇష్టం. అప్పుడు ఆ రెండింటిని కలిపి ఎలా చెప్తాం? ఐ లైక్ పిజ్జా అండ్ ఐస్ క్రీమ్. ఈ అండ్ అనే కంజంక్షన్ లేకపోతే మనం టూ సెంటెన్సెస్ గా దీన్ని చెప్పాల్సి ఉంటుంది. ఐ లైక్ పిజ్జా, ఐ లైక్ ఐస్ క్రీమ్ అని. అలా కాకుండా బై యూజింగ్ దిస్ కంజంక్షన్ అండ్ వీఆర్ పుట్టింగ్ దెమ్ టుగెదర్. ఐ లైక్ పిజ్జా అండ్ ఐస్ క్రీమ్. ఓకే, అలాగే హీ ప్లేస్ ద గిటార్ అండ్ ఫ్లూట్. రైట్, అతను గిటారు ప్లే చేయగలడు, అలాగే ఫ్లూట్ కూడా ప్లే చేయగలడు. కాబట్టి హీ ప్లేస్ ద గిటార్ అండ్ ఫ్లూట్. ఇట్లా మనం చాలా చెప్పుకోవచ్చు అనమాట. రైట్, ఐ లైక్ వెజ్ అండ్ నాన్ వెజ్ బోత్ అని చెప్తూ ఉంటాం. ఓకే, ఇట్లా మనకి ఒక సిమిలర్ ఐడియాస్ ని, లేదా ఐ లైక్ టు ప్లే క్రికెట్ అండ్ వాలీబాల్, ఇలా అండ్ అనేది ఉపయోగించి మనం డే టు డే కమ్యూనికేషన్ లో సెంటెన్సెస్ ని ఈ విధంగా ఫామ్ చేయొచ్చు. అలాగే నార్, ఈ ఫ్యాన్ బాయ్స్ లో థర్డ్ వన్ ఈస్ ఎన్. నార్ ఏంటది? ఇట్స్ యాడ్స్ ఎ నెగటివ్ ఐడియా. ఈ నార్ అనేటటువంటిది కూడా మనకి ఫార్మల్ కాంటెక్స్ట్ లోనే వస్తుంది, అంటే అఫీషియల్ కమ్యూనికేషన్ లో అలా వస్తుంది తప్ప, లేదా మనకి అకాడమిక్ సైడ్ వస్తుంది కానీ మనం డే టు డే కమ్యూనికేషన్ లో తక్కువగానే వాడతాం ఈ నార్ అనేటటువంటి దాన్ని కూడా. బట్ ఎనీవే, లెట్ us హ్యావ్ ఎన్ ఐడియా. షీ డజంట్ లైక్ టీ, నార్ డస్ షీ డ్రింక్ కాఫీ. ఆవిడికి టీ ఇష్టం ఉండదు, అలా అని కాఫీ కూడా తాగదు. నార్ అంటే నెగిటివ్ వేలో అన్నమాట, డజంట్ అని అర్థం. ఐ డెంట్ సీ హిమ్ నార్ డిడ్ ఐ హియర్ హిమ్. నేను అసలు అతను చూడలేదు, ఈ మధ్య విన్ను కూడా వినలేదు అతని గురించి. రైట్, అతని మాటలు నేను ఇంతో వినలేదని చెప్పేసి ఈ మధ్య కాలం. ఇక్కడ అయితే ఏంటంటే ఈ నార్ అనేటటువంటిది కూడా ఫార్మల్ కాంటెక్స్ట్ లో ఎక్కువగా వాడతారు కాబట్టి మీరు బేసిక్ లర్నర్స్ అయితే దీని గురించి ఈ కాంటెక్స్ట్ లో ఎక్కువగా వరి అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే నేను తర్వాత నెక్స్ట్ క్లాస్ లో నెయిదర్ నార్ అనేటటువంటి చెప్పినప్పుడు అప్పుడు మాత్రం ఉపయోగపడుతుంది. తర్వాత మనకి నెక్స్ట్ ఈ ఫ్యాన్ బాయ్స్ లో ఈ ఫోర్త్ లెటర్ బి, దట్ ఈస్ బట్. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత మనం బట్ అనేటటువంటిది చాలా ఫ్రీక్వెంట్ గా వాడుతూ ఉంటాం. ఒకవేళ ఇంగ్లీష్ నాలెడ్జ్ అంతగా లేని వాళ్ళు కూడా బట్ వాడుతూ ఉంటారు. ఈ బట్ యొక్క ఉపయోగం ఏంటి? ఇట్ కనెక్ట్స్ కాంట్రాస్టింగ్ ఐడియాస్. ఓకే, మనం డే టు డే కమ్యూనికేషన్ లో చెప్తూ ఉంటాం ఏంటి, నాకు అక్కడికి వెళ్ళాలని ఉంది కానీ ఇలా తర్వాత ఏదో చెప్తూ ఉంటాం, వెహికల్ ఏదనో లేకపోతే ఇంకో ప్రాబ్లం ఏదో చెప్తూ ఉంటాం. సో సేమ్ అలాంటిది అనమాట. రైట్, హీ స్మాల్ బట్ స్ట్రాంగ్.
రైట్. హీఈస్ స్మాల్, అతను చాలా చిన్నవాడు, బట్ వెరీ స్ట్రాంగ్. అలాగనమాట. ఇక్కడ చూడండి, స్మాల్ అండ్ స్ట్రాంగ్, ఇవి రెండు కూడా కాంట్రడిక్షన్ గా ఉన్నాయి. అంటే దే ఆర్ కాంట్రాస్టింగ్ ఐడియాస్. ఒకటేమో చిన్నది అని చెప్పటం, రైట్. ఇన్ అదర్ వర్డ్స్ ఇట్స్ లైక్ వీక్ అని చెప్పే అర్థంలో వస్తుంది. స్మాల్ అంటే జనరల్ గా మనం వీక్ అని కన్సిడర్ చేస్తాం, దాన్ని బట్ స్ట్రాంగ్. చూసారా, అట్లాగనమాట. ఐ స్టడీడ్ హార్డ్, నేను బాగా కష్టపడి చదివాను, బట్ ఐ స్టిల్ ఫెయిల్డ్ ద టెస్ట్, అయినా టెస్ట్ లో ఫెయిల్ అయిపోయాను. రైట్. ఐ వర్క్ సో హార్డ్, బట్ ఐ కుడ్ నాట్ మేక్ ఇట్ అంటాం. చాలా కష్టపడ్డాను, కానీ సక్సెస్ సాధించలేకపోయాను అని చెప్పటం అనమాట. రైట్. ఐ డిడ్ సో మచ్, బట్ ఐ కుడ్ నాట్ గెట్ ఇట్ బ్యాక్. ఇట్లా రకరకాల వేలు. ఐ వాంట్ టు గో అవుట్, బట్ ఇట్స్ రైనింగ్ అవుట్ సైడ్, నాకు బయటకు వెళ్ళాలని ఉంది, కానీ బయట వర్షం పడుతుంది. సో ఇలాంటి వాటికి మనం బట్ ఉపయోగించి ఇట్ కనెక్ట్స్ కాంట్రాస్టింగ్ ఐడియాస్. ఓకే. అలాగే ఇంకొకటి, మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి వర్డ్ ఆర్, ఆర్ అనేది షోస్ ఎ చాయిస్. మనం ఈ క్వశ్చన్ పేపర్స్ వాటిల్లో కూడా ఈ యు రైట్ క్వశ్చన్ నంబర్ ఏ ఆర్ బి అంటూ ఉంటాం. ఓకే. సో ఆర్ అనేటటువంటిది చాయిస్, ఇట్ షోస్ ఎ చాయిస్. ఇక్కడ చూడండి, డూ యూ వాంట్ టీ ఆర్ కాఫీ? ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారు, మనం ఎలా అడుగుతాం, టీ తీసుకుంటారా కాఫీ తీసుకుంటారా అంట. సో అట్లా చాయిస్ ఇవ్వటానికి మనం ఈ ఆర్ అనే దాన్ని ఉపయోగిస్తాం. డూ యూ వాంట్ టీ ఆర్ కాఫీ? రైట్. అలాగే వీ కెన్ గో బై బస్ ఆర్ ట్రైన్, మనం ఆ ఊరికి ఎలా వెళ్ళాలి? వీ కెన్ గో బై బస్ ఆర్ ఈవెన్ ట్రైన్. బస్ కైనా వెళ్ళొచ్చు, ట్రైన్ కైనా వెళ్ళొచ్చు. మనం ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయి లేదా ఎంసెట్ ట్రై చేస్తున్నటువంటి వాళ్ళని, ఆ ఎగ్జామ్ కి అపీర్ అవుతున్న వాళ్ళని కానీ, అట్లా ఆ యాంగిల్లో ఉన్న వాళ్ళని ఏమని అడుగుతాం, డూ యూ లైక్ టు గో ఫర్ మెడిసిన్ ఆర్ ఇంజనీరింగ్ అంటాం. రైట్. అట్లాగనమాట, ఒక చాయిస్. సో అలాగే మనకి బట్ లాగానే ఇంకోటి కూడా ఏంటంటే ఎట్, ఇట్ షోస్ కాంట్రాస్ట్. ఇది కూడా బట్ లాగానే ఒక కాంట్రడిక్టరీ ఐడియాని తెలియచేస్తుంది అనమాట. ఇట్స్ రైనింగ్, ఎట్ హీఈస్ అవుట్ సైడ్. బయట వర్షం పడుతుంది, అయినప్పటికీ హీఈస్ అవుట్ సైడ్. ఓకే. ఇట్స్ రైనింగ్ ఎట్ అంటే అయినప్పటికీ, హీఈస్ అవుట్ సైడ్. మనం అదే బట్ ఉపయోగించి చెప్పాలంటే ఇది జనరల్ గా ఎలా చెప్తూ ఉంటాం, హీ వాంట్స్ టు గో అవుట్ సైడ్ బట్ ఇట్ ఈస్ రైనింగ్ అని ఆ సెన్స్ లో చెప్తాం. కానీ ఇక్కడ ఎట్ అనేది ఏంటంటే కొంచెం పాజిటివ్ ని తెలియచేస్తుంది అనమాట, అయినప్పటికీ. రైట్. దో హీస్ ఫార్, హీ స్పెండ్స్ ఎ లాట్ అంటాం. హీఈస్ వెరీ పోర్, ఎట్ హీ స్పెండ్స్ ఎ లాట్. అతను చాలా పోర్, పేదవాడు. ఎట్ అయినప్పటికీ కూడా హీ స్పెండ్స్ ఎ లాట్, అయినప్పటికీ కూడా చాలా ఖర్చు చేసేస్తూ ఉంటాడు లావిష్లీ అని చెప్తాం అనమాట. షీ వాజ్ టైర్డ్, ఆవిడ చాలా అలసిపోయింది. ఎట్ షీ కెప్ట్ వర్కింగ్, అయినప్పటికీ షీ కెప్ట్ వర్కింగ్. యాక్చువల్గా బట్ అండ్ ఎట్ దే గివ్ సిమిలర్ మీనింగ్. అయితే ఏంటంటే బట్ తో పోలిస్తే ఎట్ అని కొంచెం పాజిటివ్ సెన్స్ లో వాడుతుంటాం అనమాట, బట్ ద మీనింగ్ ఈస్ సేమ్. తర్వాత లాస్ట్ది ఈ ఫ్యాన్ బాయ్స్ లో ఎస్. ఎస్ అంటే సో, షోస్ ఎ రిజల్ట్. ఇది కూడా మనకి ఈవెన్ ఇంగ్లీష్ అంత డే టు డే కమ్యూనికేషన్ లో ఎక్కువ వాడని వాళ్ళు కూడా సో అని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఏంటి మన పరిస్థితి అంటూ ఉంటాం, అంటే మనం ఏం చేయాలి అని. రైట్. ఇట్ షోస్ ద రిజల్ట్. ఐ వాజ్ లేట్, సో ఐ మిస్డ్ ద బస్. నేను లేట్ అయ్యాను, సో అందుకని బస్ మిస్ అయింది. రైట్. అందుచేత నేను బస్సు మిస్ అయ్యాను. ఇక్కడ ఐ వాజ్ లేట్, సో ఐ మిస్డ్ ద బస్.
రైట్? యాక్చువల్లీ ఐ మిస్డ్ ద బస్ అనేటటువంటిది ఇదేంటది? యాక్షన్ యొక్క ఫలితం. దీనికి రీజన్ మనం ముందు పెడతాం. యాక్చువల్లీ ఐ మిస్డ్ ద బస్ బికాజ్ ఐ వాజ్ లేట్. అది బికాజ్ యూజ్ చేస్తే, రీజన్ తర్వాత చెప్తే. కానీ ఈ సో అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే మనం ముందు రీజన్ చెప్పేస్తాం. ఐ కుడ్ నాట్ పాస్, సో ఐ లెఫ్ట్ దట్ ఎగ్జామినేషన్ ఆర్ ఐ లెఫ్ట్ దట్ కోర్స్. ఇలా ఐ వాజ్ లేట్, సో ఐ మిస్డ్ ద బస్. హీ వాజ్ హంగ్రీ, అతను చాలా ఆకలిగా ఉన్నాడు, సో హీ మేడ్ ఎ శాండ్విచ్. రైట్? హీ సో హంగ్రీ, సో హీ వెంట్ టు ఎ రెస్టారెంట్. ఇలా సో అనేటటువంటిది ఇట్లా మనకి యాక్షన్ తెలియజేస్తుంది. అంటే ముందు రిజల్ట్, ముందు రీజన్ చెప్పేసి యాక్షన్ తర్వాత తెలియజేస్తుంది. there were no the rains were irregular this year. The rains were irregular. ఈ సంవత్సరం వర్షాలు చాలా ఇరెగ్యులర్ గా వచ్చినాయి, అంటే సరిగా పడలేదు. సో ద క్రాప్స్ డిడ్ నాట్ గ్రో వెల్, అందుచేత క్రాప్స్ సరిగా పెరగలేదు. సో క్రాప్స్ పెరగకపోవటం అనేటటువంటిది ఇట్స్ ద రిజల్ట్. రైట్? దానికి రీజన్ ఏంటి? డ్యూ టు ఇరెగ్యులర్ రెయిన్స్. ఇట్లా సో అనే అంటే మనం ఇట్ షోస్ ద రిజల్ట్. సో అందుచేత సో అంటే, సో ఈ రకంగా మనం టుడే వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ది కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే రకాలైనటువంటి సబార్డినేటివ్ కంజంక్షన్స్, సబార్డినేటింగ్ కంజంక్షన్స్, రైట్, వాటి గురించి నేర్చుకుందాం. సో ఈ రోజు మనకి నేర్చుకున్నటువంటి కంజంక్షన్స్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ కంజంక్షన్స్ ఇన్ అవర్ డే టు డే కమ్యూనికేషన్. సో ఈ కంజంక్షన్స్ గుర్తుపెట్టుకోవాలంటే, మనకి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ గుర్తుపెట్టుకోవాలంటే యూ కెన్ రిమెంబర్ an acronym called FAN boys. F is for F stands for, A for and, N for neither, not, B for but, O for or, Y for at, S for so. ఈ రకంగా we are using the conjunctions. So we make use of the conjunctions to connect the words or the words of similar ideas or the words of contrasting ideas, or in some cases we are giving the reason, right, for the result. So itla conjunctions are used to connect the words. మన conjunctions అనేటటువంటి గుర్తుంచుకోవాలి అంటే చక్కగా ఏంటంటే మనం ట్రైన్ కంపార్ట్మెంట్స్ ని ఏ విధంగా అయితే లింకర్స్ కనెక్ట్ చేస్తూ ఉంటాయో, ఈ కంజంక్షన్స్ ను కూడా మనం లింకర్స్ అనేటటువంటి పదంతో గుర్తుపెట్టుకోవచ్చు. రైట్? జాయింట్లు అనమాట అవి. ఓకే, సో విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్. ఇంకా మీలో ఎవరైనా మన వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్ ఇట్, కైండ్లీ డోంట్ ఫర్గెట్ టు షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ టు ద పీపుల్ హూ యాక్చువల్లీ వాంట్ టు లెర్న్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇక్కడ ఏంటంటే నేను ముఖ్యంగా ఎక్కువగా వీడియోస్ యొక్క గ్రాఫిక్స్ వీటి మీద కాకుండా, మన ఇంతకు ముందే చెప్పినట్లుగా ప్రాక్టికల్ గా మన తెలుగు వాళ్ళు ఎలాంటి ఆలోచన విధానంతో ఉంటారో, అలాగే వాళ్ళు నేర్చుకునేటటువంటి పేస్, మోడ్ ఎలా ఉంటుంది, అలాగే వాళ్ళు ఎలాంటి వర్డ్స్ కి, ఎగ్జాంపుల్స్ కి కనెక్ట్ అవుతారు అనేటటువంటి ఈ మూడు విషయాల్ని దృష్టిలో పెట్టుకుని ఐ హావ్ మేడ్ దీస్ videos with all by using all my experience, right? And so in case if you have not subscribed, please go ahead to subscribe, and if you really like it, so kindly don't forget to share to your friends and relatives who really want to improve their English communication skills. Thank you. Let's meet in the next video.